న్యూస్ 81కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శివ పంచాయతనం సుబ్రహ్మణ్య స్వామి మహాసరస్వతి కొలువై ఉన్న త్రికుటాలయంలో గత వారం ప్రారంభమైన సత్సంగం ఈనాటితో రెండవ రోజుకు చేరిందని సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో మార కైలాసం, పాంపట్టి రవీందర్, ఆకుపత్తిని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం పుష్పకావళి సుబ్రహ్మణ్యం కావళి సుబ్రహ్మణ్యం పుష్పకావళి సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పంచకావళి సుబ్రహ్మణ్యం సప్తకావళి సుబ్రహ్మణ్యం పంచకావళి సుబ్రహ్మణ్యం సప్తకావళి సుబ్రహ్మణ్యం సర్పకావళి సుబ్రహ్మణ్యం సర్పకావళి సుబ్రహ్మణ్యం మయూరకావళి సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గోవిందనాథ సుబ్రహ్మణ్యం Yeah.
కాలం ఇది. ఏం కాలము? ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనానికి వచ్చాం ఈ రోజు నుండి. అందుకే భగవంతుడు అనుకుంటాడేమో, మంచి కార్యక్రమం పెట్టాలంటే దానికి ముందుగా రంగం సిద్ధం చేయాలి. ఆ రంగం సిద్ధం చేయడానికే దేవసేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు పోయిన బుధవారం నాడే ప్రారంభించుకున్నాడు యుద్ధము. మరి ఈవేళ దక్షిణాయన పుణ్యకార్యం జరుగుతున్న వేళ ఋషులు, సంతులు, భక్తులు అందరూ కూడా ఈ 4 నెలలు చాతుర్మాసం పట్టి భగవన్నామ కీర్తనలతో తరించిపోతూ ఉంటారు. ఎందుకంటే దక్షిణాయనం అంతా కూడా దేవతలకు నిద్రించే సమయం. నిద్రించే సమయంలో మనం మొదనే చూసుకున్నాం ఏకాదశి, శయనైక ఏకాదశి. అప్పటి నుండి శ్రీ విష్ణు భగవానుడు కూడా యోగ నిద్రలోకి వెళ్తాడు. అలాగే 33 కోట్ల దేవతలు కూడా ఈ దక్షిణాయనంలో సుషుప్తావస్థల్లో ఉండి ధ్యానం కేంద్రీకరిస్తూ 14 లోకాలను పరిపాలిస్తూ ఉంటారు. ఆ వేళ ఎవరైతే భగవంతుణ్ణి నామ సంకీర్తనతో, జప సంకీర్తనతో, వివిధ యజ్ఞ యాగాలతో చాతుర్మాస దీక్షలో ఉండి నామ స్మరణలో ఉంటారో వారికి మోక్షమైన ఇంకా వేరే దొరకదు. మళ్ళీ జన్మంటూ ఇవ్వడట, మోక్షమే ఇస్తాడట విష్ణు భగవానుడు. మరి అటువంటి వేళ దక్షిణాయన పుణ్యకార్యంలో ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అందులో కూడా ఆలోచన వచ్చింది కూడా. మనం జగిత్యాల పట్టణంలో వివిధ వైశ్య వాడకట్టు సంఘాలు ఉంటే కరీంనగర్ వాడకట్టు వైశ్య సంఘంలో ఒక అద్భుతం ఏంటంటే ఈ వాడకట్టులో కరీంనగర్ రోడ్లో ఉన్న ఏ వాడకట్టు సంఘంలో లేవు. అందులో కూడా ప్రప్రథమంగా గణాలకు అధిపతి గౌరవ ముద్దుల కొడుకు ఆ విఘ్నేశ్వరుడు లక్ష్మీ వినాయకుడై లక్ష్మీ గణపతి ఆలయంలో పరివేషితుడైతే ఉంటే, ఇంకొక వైపు 18 మెట్ల పైన చిన్ముద్రధారి అయి తనను కొలిచిన వారిని 18 మెట్లతో వైకుంఠానికి, అలాగే శివ హరిపుత్రుడు కాబట్టి ఆయన హరిహర సుతుడు కాబట్టి అటు వైకుంఠానికి ఇటు కైలాసానికి అనుసంధానంగా ఉంటూ మన అభిష్టాలన్నీ కడతీర్చేవాడు ఒకడైతే ఇప్పుడు వచ్చాడు దేవసేనాధిపతి. ఆయన చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం విశాలమైన దేవాలయాలు, కానీ తమిళనాడు మనకన్నా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉంటాయి. ఎక్కడ చూసినా చిన్నగా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వాముడు చిన్నగానే ఉంటాడు, కానీ అత్యంత బల సంపూర్ణ వతుడు. ఆయనకు కోరిక కోరకుండానే ఆయన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితేనే కోరికలన్నీ నెరవేరుస్తాడట. మరి అటువంటి దేవసేనాపతి ఈవేళ సాయంకాల సమయం పెట్టుకోవడం నాకు కైలాసం గారు చెప్పగానే నేను అన్నాను, సాయంకాలం పరిస్థితి అందరు రావాలంటే ఉదయం పెట్టుకుంటే బాగుంటుంది, అదే బుధవారం నాడు అంటే ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికంగా ఉంటూ మరి అనేక దేవాలయాలకు సత్సంగాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఒక సత్సంగాలు ఏర్పరిచినటువంటి సత్సంకల్పం మరి మానకలేశ గారికి రావడం, మరి ఈ రోజున పోయిన వారి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఇదే కార్యక్రమాన్ని కూడా వచ్చే శ్రావణ మాసం నుంచి మంగళవారం కొనసాగే విధంగా చేస్తున్నటువంటి భావన రావడం. ఎందుకంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం శుభదినంగా ఉంది కాబట్టి మరి దాన్ని ఆ ఒక్క రోజున పెడితే బాగుండదు మళ్ళీ రావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని స్వీకారం చూస్తాం. ముందు వచ్చే శ్రావణ మాసంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. మరి శ్రావణ మాసం నుంచి కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ సాయంకాల కార్యక్రమానికి తప్పకుండా వచ్చి మరి అనేక సత్సంగాలు దాదాపు జగించాల్లో ఒక 30 సత్సంగాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఒక 10-15 సత్సంగాలు మాత్రం పూర్తి స్థాయిలో మరి మందంగా నడుస్తున్నాయి. కాబట్టి మరి అట్లాంటి కార్యక్రమాలు సమయం ఉన్నప్పుడు కూడా తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రావణ మాసం నుంచి మంగళవారం కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినటువంటి కవిత గారికి